అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. సాధారణంగా వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం ఆగస్టు 12, 13, 14వ తేదీల్లో జీవితంలో జరిగే అవకాశాల గురించి చాలా లోతుగా మీ జీవితానికి ఉపయోగపడే విధంగా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ 3 రోజుల్లో గ్రహాల సంచారం మీ ఆలోచనలు, నిర్ణయాలు, సంబంధాలు మరియు ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో చిన్న నిర్ణయం కూడా జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. అదేవిధంగా ఒక చిన్న తప్పు కూడా అనవసరమైన సమస్యలను తెచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ 3 రోజులు మీరు ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ కాలంలో కొంతమంది వృశ్చిక రాశి వారు అనుకోని అవకాశాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొందరికి ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త మార్గం కనిపించవచ్చు. మరికొందరికి కుటుంబ విషయాల్లో ఒక ముఖ్యమైన పరిణామం జరగవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం కూడా ఈ సమయంలో వచ్చే సూచనలు ఉన్నాయి. అదే సమయంలో కొన్ని విషయాల్లో సహనం కూడా అవసరం. కంగారుతో తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు మనకు ఇబ్బందులను కలిగించవచ్చు. అందుకే ఈ 3 రోజుల్లో మీరు చేసే ప్రతి పని ముందు ఒకసారి ఆలోచించడం చాలా ముఖ్యమవుతుంది. ముఖ్యంగా ఆగస్టు 12, 13, 14వ తేదీల్లో వృషభ రాశి వారికి కొంత ప్రత్యేకమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఒక గుర్తింపు రావచ్చు, లేదా మీరు ఊహించని విధంగా ఒక మంచి వార్త వినే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆనంద సమయంలో కూడా మీరు వినయంగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే నిజమైన విజయం అంటే కేవలం లాభం పొందడం మాత్రమే కాదు, ఆ విజయాన్ని ఎలా స్వీకరిస్తారు అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ వీడియోలో మేము చెప్పబోయే ప్రతి అంశం మీ రోజువారీ జీవితంలో ఉపయోగపడే విధంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, డబ్బు విషయాల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎలాంటి అవకాశాలు రావచ్చు, ఆరోగ్య విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఒక్కొక్కటిగా చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. అలాగే ఈ 3 రోజుల్లో మీ అదృష్టాన్ని పెంచే చిన్న పరిహారాలను కూడా చివరిలో తెలియజేస్తాం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ఒక చిన్న సూచన కూడా మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అలాగే ఇలాంటి ప్రతిరోజు రాశిఫలాలు మరియు జ్యోతిష్య విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారికి గ్రహాలు ఎలా ప్రభావం చూపబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 12, 13, 14వ తేదీల్లో కొత్త ఆత్మవిశ్వాసం ప్రారంభమయ్యే రోజులాగా ఉంటుంది. ఈరోజు మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి మీలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. కొంతకాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక ఆలోచనను ఈరోజు అమలు చేయాలని అనిపిస్తుంది. గతంలో మీరు ప్రారంభించాలనుకున్న కానీ పరిస్థితుల వల్ల ఆగిపోయిన పనులు మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు లేదా వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు మీకు ప్రేరణ కలిగిస్తాయి. ఎక్కువ సమయం గడిచే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఒక చిన్న చర్చ మీ జీవితంలో ఒక మంచి మార్పుకు కారణం కావచ్చు. కొంతమంది వృశ్చిక రాశి వారు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మీ భవిష్యత్తుకు సంబంధించిన పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా కొత్త బాధ్యత కావచ్చు. అయితే ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీలో ఉన్న ధైర్యం చాలా మంచిది, కానీ తొందరపాటు మాత్రం మంచిది కాదు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ముందు ఒకసారి ప్రశాంతంగా ఆలోచిస్తే మీరు తీసుకున్న మార్గం మరింత బలంగా ఉంటుంది. కొంతమంది వృశ్చిక రాశి వారు ఈరోజు ఒక పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. ఆ పరిచయం మీకు పాత జ్ఞాపకాలను గుర్తుకు చేస్తుంది. అదే సమయంలో ఆ వ్యక్తి మీకు ఒక మంచి సలహా ఇవ్వవచ్చు. ఆ సలహా మీ భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా దేవుణ్ణి స్మరించడం మీలో మరింత స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. వృశ్చిక రాశి వారికి ఒక కొత్త ఆలోచనకు
కొత్త నిర్ణయానికి మరియు కొత్త ఉత్సాహానికి ప్రారంభమయ్యే రోజు అని చెప్పవచ్చు. తర్వాత వృశ్చిక రాశి వారికి బాధ్యతలు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు చేసే పని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగం చేసేవారికి రోజు పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అధికారులు లేదా మీతో పనిచేసే వ్యక్తులు కొన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని కోరవచ్చు. మొదట చూస్తే అది కాస్త కష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఆ పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఈరోజు మీరు మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది. మీరు చెప్పే సూచనలు ఇతరులకు ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే మీలో ఆలోచనలు స్పష్టంగా చెప్పడం మంచిది. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఒక కొత్త కస్టమర్ లేదా ఒక కొత్త ఒప్పందం గురించి మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఆ నిర్ణయం తీసుకునే ముందు అన్ని వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి. కుటుంబ విషయాల్లో కూడా మీరు ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. కుటుంబ సభ్యులు ఒక సమస్య గురించి మీ అభిప్రాయం అడిగే అవకాశం ఉంది. మీరు ప్రశాంతంగా ఆలోచించి ఇచ్చే సలహా కుటుంబానికి ఉపయుక్తంగా ఉంటుంది. కొంతమంది వృశ్చిక రాశి వారు ఈరోజు ఒక చిన్న ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా ఉంది. అది పెద్ద మొత్తంలో కాకపోయినా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయకుండా ఉంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది. ఇలా రోజు బాధ్యతలు ఉన్నప్పటికీ మీరు క్రమశిక్షణతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే రోజు. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి గురించి కొంత ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆగస్టు 12, 13, 14 తేదీల్లో డబ్బుకు సంబంధించిన కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. మీరు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు, లేదా మీరు చేసిన ఒక పని ద్వారా చిన్న లాభం పొందవచ్చు. కొంతమంది వృశ్చిక రాశి వారు ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు మీరు చేస్తున్న ప్రధాన పనితో పాటు మరో చిన్న పని ప్రారంభించాలనే ఆలోచన రావచ్చు. ఆ ఆలోచన భవిష్యత్తులో మీకు మంచి లాభాన్ని ఇవ్వవచ్చు. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఖర్చు చేయాలని అనిపిస్తుంది, కానీ మీరు ఖర్చు చేసే ముందు ఒకసారి ఆలోచిస్తే అది మీకు ఉపయోగపడే ఖర్చా లేక అవసరం లేని ఖర్చా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్యం లేదా విద్యకు సంబంధించిన ఖర్చులు తప్పకుండా చేయాలి. కానీ అనవసరమైన వస్తువుల మీద డబ్బు ఖర్చు చేయడం తగ్గిస్తే మీరు ఆర్థికంగా మరింత స్థిరంగా ఉంటారు. కొంతమంది వృశ్చిక రాశి వారు ఈ సమయంలో పెట్టుబడుల గురించి కూడా ఆలోచించవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం. ఎవరి మాట విని వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మీరు స్వయంగా వివరాలు తెలుసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే అది భద్రంగా ఉంటుంది. ఇలా ఈ 3 రోజుల్లో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మంచి లాభం పొందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం విషయంలో వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో సాధారణంగా శాంతి మరియు ఆనందం కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కుటుంబంతో కలిసి మాట్లాడే సందర్భం వస్తుంది. ఆ సమయంలో ఒక చిన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది కుటుంబానికి సంబంధించిన ప్రయాణం కావచ్చు, లేదా ఇంటి విషయానికి సంబంధించిన మార్పు కావచ్చు. మీ మాటను కుటుంబ సభ్యులు గౌరవించే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న విషయాల మీద చర్చలు జరగవచ్చు. ముఖ్యంగా ఒక చిన్న అపార్థం వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు కోపంగా స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. కొంతమంది వృశ్చిక రాశి వారు ఈ సమయంలో పిల్లల విషయాల్లో మంచి వార్త వినే అవకాశం ఉంది. పిల్లల చదువు లేదా వారి ప్రతిభకు సంబంధించిన ఒక మంచి సమాచారం రావచ్చు. అది కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. భార్యాభర్తల మధ్య కూడా పరస్పర అవగాహన అత్యవసరం. మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే సంబంధం మరింత బలపడుతుంది. చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చకుండా మాట్లాడుకుంటే కుటుంబ జీవితం సంతృప్తిగా ఉంటుంది. ఈ రోజుల్లో పెద్ద ఆశీర్వాదం కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
పెద్దలతో మాట్లాడడం, వారి అనుభవాలను వినడం మీకు మంచి మార్గదర్శకం అవుతుంది. ఇలా కుటుంబంలో ప్రేమ మరియు పరస్పర గౌరవం ఉంటే ప్రతిరోజు సంతోషంగా గడుస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ 3 రోజుల్లో సాధారణంగా శక్తి బాగానే ఉంటుంది. మీరు చేసే పనుల మీద ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కువ పని చేయడం వల్ల అలసట రావచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో మీరు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొంతమంది వృశ్చిక రాశి వారికి తలనొప్పి లేదా నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు. ఇవి ఎక్కువగా ఒత్తిడి వల్ల వస్తాయి. మీరు రోజుల్లో కొంత సమయం విశ్రాంతికి కేటాయిస్తే ఈ సమస్యలు తగ్గిపోతాయి. ఉదయం కొద్దిసేపు నడక చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం శరీరానికి చాలా మంచిది. అలాగే మనసుకు ప్రశాంతత కలిగించే పనులు చేయడం కూడా అవసరం. ధ్యానం చేయడం లేదా దేవుని స్మరించడం మీలో మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎక్కువగా బయట ఆహారం తినడం తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆ రోజు మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించాలి. అలసటగా అనిపిస్తే కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ 3 రోజులు ఆరోగ్యపరంగా ప్రశాంతంగా నడిచే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ప్రత్యేకమైన ప్రభావం కనిపించే రోజు. ఈ రోజు మీరు గతంలో చేసిన కష్టానికి ఒక చిన్న గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా మీరు ఎంతో శ్రద్ధగా చేస్తున్న పని ఒక మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఉదాహరణకు మీరు ఉద్యోగంలో ఒక చిన్న ప్రాజెక్టు మీద కష్టపడి పనిచేస్తే ఆ పని గురించి అధికారులు మంచి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపారం చేసేవారికి ఒక ముఖ్యమైన కస్టమర్ నుంచి మంచి స్పందన రావచ్చు. ఆ రోజు మీరు చేసే ప్రతి పని మీద మీ దృష్టి మరింత కేంద్రీకృతం అవుతుంది. మీరు ఏ పని చేసినా దానిని పూర్తిగా ముగించాలని అనిపిస్తుంది. ఈ లక్షణం మీకు విజయాన్ని దగ్గర చేస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీ విజయాన్ని చూసి కొంతమంది ఈర్ష్యపడే అవకాశం ఉంటుంది. అందుకే మీ విజయాన్ని ప్రదర్శించకుండా వినయంగా ఉండడం మంచిది. మీరు ఎంత వినయంగా ఉంటే అంతగా ఇతరుల గౌరవం పొందుతారు. ఈరోజు ఒక ముఖ్యమైన కాల్ లేదా ఒక సందేహం మీకు రావచ్చు. ఆ సమాచారం మీ భవిష్యత్తులో ఒక కొత్త దారిని చూపే అవకాశం ఉంది. మొదట అది చిన్న విషయంలో అనిపించిన తర్వాత అది ఎంత ముఖ్యమో మీరు గ్రహిస్తారు. అలాగే ఆ రోజు మీరు ఎవరికైనా సహాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు చేసే చిన్న సహాయం ఒకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురావచ్చు. ఆ మంచితనం మీకు తిరిగి మంచి రూపంలో వస్తుంది. ఆ రోజు సాయంత్రం కొద్దిసేపు ప్రశాంతంగా గడిపితే మీకు మానసిక శాంతి కలుగుతుంది. ఇలా వృశ్చిక రాశి వారికి కష్టానికి తగిన ఫలితం కనిపించే మరియు కొత్త ఆశలు కలిగించే రోజు. ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి ఆలోచనతో ముందుకు సాగాల్సిన రోజు. ఆ రోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించే అవకాశం ఉంది. ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు మీ మనసులో తిరుగుతాయి. మీరు ఏ మార్గం ఎంచుకుంటే మీకు స్థిరత్వం వస్తుందో అనే విషయాన్ని ఈరోజు ఎక్కువగా ఆలోచిస్తారు. కొంతమంది వృశ్చిక రాశి వారు ఉద్యోగం మార్పు గురించి ఆలోచించవచ్చు. మరికొందరు తమ వ్యాపారాన్ని విస్తరించాలనే సందేహంలో ఉండవచ్చు. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీరు ప్రశాంతంగా అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటే అది భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు ఒక నమ్మకమైన వ్యక్తితో మాట్లాడడం మీకు ఉపయోగపడుతుంది. మీ ఆలోచనలు పంచుకుంటే వారు ఒక మంచి సూచన ఇవ్వవచ్చు. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఆలోచించినప్పుడు సమస్యలు పెద్దగా అనిపిస్తాయి, కానీ మరొకరి అభిప్రాయం విన్నప్పుడు పరిష్కారం సులభంగా కనిపిస్తుంది. అదే పరిస్థితి ఈరోజు మీకు ఉండవచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. పెద్ద పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంతకాలం ఆలోచించడం మంచిది. ఈరోజు మీరు చేసే చిన్న తప్పిదం కూడా తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఇలా రోజు మీరు ఆలోచనతో ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి మార్గం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారికి సంబంధాలు మరియు స్నేహితుల సహాయం చాలా ముఖ్యంగా ఉంటుంది. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఇచ్చే సూచనలు చాలా విలువైనవి అవుతాయి. ఈ సమయంలో కూడా అలాంటి పరిస్థితి రావచ్చు. ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి స్నేహితుడితో మాట్లాడితే అతని ఇచ్చే సలహా మీకు మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది.
కొంతమంది వృశ్చిక రాశి వారు పాత స్నేహితులను కలిసే అవకాశం కూడా ఉంది. చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆ సంభాషణ మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీరు ఎక్కువగా సమయం గడిపితే ఆ అవకాశం ఉంటుంది. వారి మాటను శ్రద్ధగా వినడం ద్వారా మీరు కొన్ని విషయాలు కొత్తగా తెలుసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం చాలా అవసరం. మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే చిన్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. కొంతమంది వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఒక కొత్త పరిచయం పొందే అవకాశం ఉంది. ఆ పరిచయం భవిష్యత్తులో మంచి స్నేహంగా మారవచ్చు. మీరు ఇతరులకు సహాయం చేయడం కూడా ఈ కాలంలో ముఖ్యమైన విషయం. మీరు చేసే చిన్న సహాయం ఒకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఆ మంచితనం మీకు తిరిగి మంచి భవిష్యత్తును ఇస్తుంది. ఇలా సంబంధాలను ప్రేమతో మరియు గౌరవంతో కొనసాగిస్తే జీవితంలో చాలా సమస్యలు స్వయంగా పరిష్కారం అవుతాయి. వృశ్చిక రాశి వారు ఈ 3 రోజుల్లో శుభ ఫలితాలను పొందడానికి కొన్ని చిన్న పరిహారాలు పాటిస్తే చాలా మంచిది. ఉదయం లేచిన తర్వాత సూర్యుడికి నీళ్లు అర్పించడం ఒక మంచి ఆచారం. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు మనసుకు ప్రశాంతతని ఇస్తుంది. ముఖ్యంగా ఆ రోజు హనుమాన్ చాలీసా చదువుకుని స్వామిని స్మరించడం వృశ్చిక రాశి వారికి చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం లేదా హనుమాన్ ఆలయాన్ని దర్శించడం ద్వారా మీలో ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది. అలాగే ఎరుపు రంగు పువ్వును దేవుడికి సమర్పించడం కూడా మంచిది. ఇది గ్రహాల అనుకూలతను పెంచుతుంది. జ్యోతిష శాస్త్రం చెబుతున్న మీరు చేసే ప్రతి పని ముందు కొద్దిసేపు దేవుణ్ణి స్మరించడం అలవాటు చేసుకుంటే మనసులో ఉన్న ఆందోళన తగ్గిపోతాయి. అలాగే ఈ కాలంలో పేదవారికి లేదా అవసరమైన వారికి చిన్న సహాయం చేయడం కూడా చాలా మంచిది. మీరు చేసే దానం మీకు పుణ్యఫలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆహారం దానం చేయడం చాలా శుభప్రదం. మీ తల్లిదండ్రులకు గౌరవించడం కూడా ఒక ముఖ్యమైన పరిహారం. పెద్దల ఆశీర్వాదం ఉంటే జీవితంలో చాలా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఈ చిన్న ఆచారాలు పాటిస్తే మీలో సకారాత్మక శక్తి పెరుగుతుంది మరియు ఈ 3 రోజులు మీకు మరింత శుభ ఫలితాలను అందించే అవకాశం ఉంటుంది. అందరికీ ధన్యవాదములు.